హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఇదేంటి మొన్నే కదా ఊరెళ్ళొచ్చింది. మళ్ళీ దుకాణం బయట పెట్టిందేంటా అనుకుంటున్నారా? మా అమ్మగారి ఇంటికైతే వెళ్తున్నానండి. నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ సూట్‌కేస్ చూడగానే తెలుస్తుంది. డీమార్ట్‌లో తీసుకున్నానని అప్పుడు చెప్పాను కదా! ఆ షార్ట్స్‌లో. సో, అదనమాట. దాంట్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. మా హస్బెండ్ అన్నారు, "ఒక్క బ్యాగ్ కన్నా ఎక్కువ ఉండకూడదని." సరే అని చెప్పేసి మొత్తం అన్నీ ఇందులో పెట్టేసాననమాట. దీనికైతే 4 వీల్స్ ఉంటాయి. ఈ సూట్‌కేస్ డీటెయిల్స్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇంకోటేంటంటే అమ్మ వాళ్ళ ఇల్లు అనగానే అన్నీ సర్దేయాలనే అనిపిస్తుందండి. కానీ ఎక్కువ పట్టుకెళ్ళడానికి పిల్లలతో కదా 2 డేసే కదా అని చెప్పేసి చాలా తక్కువగా సర్దాననమాట. ఈ ఫ్రాక్ అయితే మా షణ్ముఖికి యాన్యువల్ డే సెలబ్రేషన్స్‌కి ఇచ్చారనమాట వాళ్ళ స్కూల్‌లో. సరే ఇది పెడదామని చెప్పి తీశాను కానీ చాలా హెవీగా ఉంది. ఈ ఎండలో ఫంక్షన్‌లో అది వేసుకోదు. మనం ఎత్తుకున్నా కూడా మనకు కూడా చాలా గుచ్చుకుపోతుంది కదా అని చెప్పేసి ఇంక నేను అది పెట్టలేదనమాట బ్యాగ్‌లో. ఫ్రాక్ అయితే చాలా బాగుందండి. 1500 అయితే తీసుకున్నారు యాన్యువల్ డే సెలబ్రేషన్స్‌కి. దానికి తగ్గట్టుగా బానే ఇచ్చారనుకున్నాను. ఇవైతే రేపు వేసుకోవాలనుకున్న సెట్ అనమాట. ఇవన్నీ కూడా పుట్టపర్తిలో తీసుకున్నానండి. ఆల్రెడీ నేను ఆ వీడియో చేశాను కదా! సరే అని చెప్పేసి తీసుకెళ్తున్నాననమాట. చాలా ఎక్కువ మేకప్ అవ్వననమాట నేను. జస్ట్ ఇవేనండి నా బేసిక్ ఐటెమ్స్. సరే అని చెప్పేసి ప్యాక్ చేశాననమాట. పాడవకుండా ఉంటాయని చెప్పేసి బ్యాంగిల్స్ బాక్స్‌లో పెట్టాను. అండ్ జ్యువెలరీ సెట్ అయితే అది. ఇవేమో వ్యాజ్లైన్ బాడీ లోషన్స్ ఉంటాయి కదా! పిల్లలవి, నావి. సో, అవంతా అందులో పెట్టేశాను. బ్యాంగిల్స్ అనుకో ఇవే. అండ్ నాకు బ్యాంగిల్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటుందండి. బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోటేంటంటే పిల్లలతో బయటికి వెళ్ళాము అంటే ఇది 1 డే ట్రిప్ అయినా సరే ఖచ్చితంగా పారాసెటమాల్, కోల్డ్ సిరప్, కాఫ్ సిరప్ ఎప్పుడు మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే నాకు ఇదివరకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ మా వాళ్ళు రాజమండ్రి నుంచి వస్తున్నాను అంటే స్వీట్స్ కానీ ఏమీ వద్దంటారు. మెయిన్ కావాల్సింది కాఫీ పొడి అనమాట. లక్ష్మీ సరస్సు కాఫీ పొడి, ఇంగువ తెమ్మంటారు. సో, మేమైతే ఈవినింగ్ 5:30కి ఎక్కామండి. ఇప్పుడు దిగాము 9 అయిపోయింది మేబీ. 9:30 అయిపోయింది. సో, రాగానే అమ్మమ్మ వాళ్ళ ప్రేమ చూడండి. దిష్టి తీసేస్తున్నారనమాట. చీకట్లో వచ్చాం కదా అని చెప్పేసి. మా వాళ్ళైతే ఫుల్ నిద్రమత్తులో ఉన్నారు. ఏదో మొత్తానికి తీసుకొచ్చేసాము. ఆవిడ మా మామగారు అనమాట. మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు. సో, ఇదండి. ఇక్కడైతే మేము ఎందుకు వచ్చామంటే మా పెదనాన్నగారిది పెద్దమ్మది ఫంక్షన్ ఉందనమాట షష్టి పూర్తి. దానికోసమని వచ్చాం. కంటిన్యూషన్ పార్ట్ రేపు పెడతానండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.